హలో. 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 చెప్పండి. విజయవాడ నుంచి అండి. చెప్పండి అమ్మా. అదే దాని మీద డిబేట్ జరుగుతుంది కదా. అవునమ్మా. అదే శివాజీ గారు మాట్లాడింది 100% కరెక్ట్ అండి. ఓకే. మరి చాలా మంది శివాజీని తప్పుపడుతున్నారు, కొంతమంది కొన్ని సోషల్ మీడియాలోనో లేదంటే శివాజీతో సారీ కూడా చెప్పించారు. లేదండి, 100% ఆయన మాట్లాడింది కరెక్ట్. ఆ వర్డ్స్ మాత్రం యూజ్ చేయకూడదు. అదేనో మీరు ఇందాక ఒక ఆమె మాట్లాడారు, బాగా మాట్లాడారండి అవి. అంటే లేడీస్ పిల్లలు సంబంధాలు కుదరటం ఎలాంటి వాళ్ళు వస్తున్నా అది మాత్రం పక్కా కరెక్ట్ అండి. అసలు ఓకే. ఆడపిల్లలు దొరకడం అనేది అసలు ఎట్లా ఉందంటే మనలాగా ఉంటారా లేదా అంతా వాళ్ళ బిహేవియర్ అంతా డ్రెస్సింగ్ సెన్స్ బట్టి. ఇప్పుడు పెళ్ళయింది అనుకోండి, మామగారి దగ్గర ఎలా ఉండాలనేది తెలియట్లేదు ఆ పిల్లలకి. చున్నీ వేసుకోవాలి, అలా వేసుకోవాలి ఏం తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళు మామూలుగా ఉంటున్నారు. మామగారి ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చారనుకోండి, సర్కిల్ చుట్టాలు అలాగే ఉంటున్నారు పిల్లలు. అలా ఉంటే తప్ప, అలా ఉంటే తప్పంటారా? తప్పు అంటే ఉండొచ్చండి, కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల పెద్దరికంగా ఉండాల్సిన చోట పెద్దరికం ఇవ్వాల్సిన చోట అలా ఇవ్వాలండి. ఓకే, ఇవ్వాలి. అదిని ఇంకోటి అడుగుతున్నారండి, చిన్నపిల్లలను కూడా అలా చేస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళు బట్టలు సరిగా వేసుకోకుండా తిరుగుతున్నారండి. మగాడు వెళ్ళి వాళ్ళని ఏమైనా చేయగలడా? బౌన్సర్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు. వాడికి కుదరదు. వాడు ఏం చేస్తున్నాడు, ఆ ఫీలింగ్స్ ని ఫార్వర్డ్ చేసుకుంటున్నాడు. ఓకే. అదే ఫీలింగ్స్ ని వాడు మైండ్ లో పెట్టుకొని ఎప్పుడోసారి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఫీలింగ్స్ ని వేరే వాళ్ళ మీద చూపిస్తున్నాడు. సో అలాంటి వాళ్ళని చూసి కోరికలు ఎగ్జాగరేట్ అయ్యి దాన్ని ఇంకొక చోట ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అంటే. మనకి ఆకలిస్తే కాసేపు ఆగుతాం కదా సార్, వెంటనే మనకి ఎక్కడన్నా ప్లేస్ లో వాటర్ గానీ ఏదైనా దొరకకపోతే కొద్దిగా ముందుకు ట్రావెల్ చేస్తే తీసుకుంటాం. అదే ఫీలింగ్స్ లో కూడా అంతే అండి. వీళ్ళు ఏదో పెద్ద రెచ్చిపోతున్నారు, అమ్మాయిలు ఇట్లా వేసుకుంటే చిన్నపిల్లల మీద చేయట్లేదా, అదొకటి మాత్రం బాగా మాట్లాడాలి సార్ గట్టిగా. ఆ ఫీలింగ్స్ కూడా ఫార్వర్డ్ అవుతాయండి. ఓకే. మరి చిన్మయ్య అదే మాట మాట్లాడింది కదా, చిన్నపిల్లల్ని చేస్తున్నారు, చీర కట్టుకున్న వాళ్ళని. ఫార్వర్డ్ అవుతాయి. ఆడికి ఇంకా నిద్ర పట్టదు, వీళ్ళని చూసిన కాడి నుంచి ఆడికి నిద్ర పట్టదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరు దొరుకుతారు అసహనంగా? ఎవరో దొరుకుతారు. ఓకే. ఇది ఆదరం లేని ఆడదేదన్నా చూసి వాళ్ళ మీద పడతారనమాట. అది. ఓకే.